అభిషేకాలు చేసి శ్రీనివాసుని వరప్రసాదిగా జన్మించారని, కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతానని గుండెల మీద పెట్టుకొని పెంచిన నా తల్లిదండ్రులు ఈరోజు నా ఈ కష్టాలు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకొని పోయారు. ఇక నా జీవితం అంతా కన్నీటి పాలేనా స్వామి. కన్నీటి పాలయే నా జీవితం. కన్నీటి పాలయే నా జీవితం, కన్నీటి పాలయే నా జీవితం. దైవానికైనా కన్నీటి పాలయే నా జీవితం, కలలు కల్లలాయే, కలలు కల్లలాయే విధి నాటకం. తల్లి హలో అమ్మా అమ్మా తిరుగుతాం తల్లి అమ్మా 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 తల్లి అమ్మా 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 తిరుగుతాం తల్లి ఇలా నీ చేతులు కాటుకు వాళ్ళ చేతులు ఎలా వచ్చాయమ్మా, వాళ్ళ మనసులా రాచేసిన తల్లి.
నీ చేతులు కాల్సిన వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోతాయమ్మా, పడిపోతాయి తల్లి. నిన్ను తిట్టిన వాళ్ళండి పడిపోతాయమ్మా, పడిపోతాయి. స్వామి వెంకటేశ్వర, ఎవరిని నిందించి ప్రయోజనం శ్రీనివాస, ఆపద బాంధవ, ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస, ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమల గిరివాస శ్రీనివాస. జనులందరూ నీ సల్లని కనుపాపలే, జగమంతా వెళ్ళి వెలిసి నీ చూపులే. జనులందరూ నీ సల్లని కనుపాపలే, జగమంతా వెళ్ళి వెలిసి నీ చూపులే. నిన్ను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినగా, నిన్ను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినగా, కొండపై నిండుగా కొలువై ఉన్నావా, కొండపై నిండుగా కొలువై ఉన్నావా. ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస, అడుగడుగున కాపాడి తిరుమల గిరివాస శ్రీనివాస. స్వామి వెంకటేశ్వర, శ్రీనివాస. నిండు మనసు కలవారికి నిండలు మిగిలేనా, నిండు మనసు కలవారికి నిండలు మిగిలేనా, మంచిని కోరే బ్రతుకే మాటలు పాలైనా. వెలుగున్న చిలికే దీపం విలవిలలాడేనా, వెలుగున్న చిలికే దీపం విలవిలలాడేనా. దేవా దేవా నీకిది నాయనా, దేవా దేవా నీకిది నాయనా. ఆపద మొక్కుల వాడవో శ్రీనివాస, అడుగడుగున కాపాడి తిరుమల గిరివాస శ్రీనివాస. స్వామి వెంకటేశ్వర, శ్రీనివాస. కొండనంద వెతల వాసి కుమిలిపోతగానే, కొంగు సాపి వెన్నడైన కోరలేదు స్వామి. పాపప్రాణము నిలిపి ఆదుకోవయ్యా, అందుకు నా ప్రాణములు అర్పించుదనయ్యా. శ్రీనివాస, శ్రీనివాస, అమ్మా, తిరుపతమ్మ తల్లి, ఎవరిని నిందించి ప్రయోజనం ఏమున్నదమ్మా? అమ్మా, విధిరాత తప్పించడం ఎవరి తరము కాదు కదమ్మా. అమ్మా, ఆ తిరుపతమ్మ తల్లి, భగవంతుడు నా నోసట ఇలా రాశాడమ్మా. అమ్మా, ఎవరిని నిందించి ప్రయోజనం ఏమున్నదమ్మా? అమ్మా. కలిమి అంటే ఏమిటో తెలియని కొందరికి కలిమి కలిగిన కళ్ళు పొరలాగా మీ తన మన మాట మర్చిపోతారమ్మా. అలాగే చెట్టు చెడు కాలానికి మొత్తం పిందులు పడుతుంది. అలాగనే పాపం పండేటప్పటికి వినాశకాలం దాపడుతుందమ్మా, వినాశకాలం దాపడుతుంది తల్లి. అమ్మా, అమ్మా, నేను ఒక కోరిక అందుకు ఏమందు అమ్మా? ఏమిటమ్మా నీవు కోరుట నేను కాదనటయ్యా? ఏమన్నదమ్మా? ఈ సంగతులన్నీ ఇంటి వద్ద అమ్మా నాన్నలకు తెలియజేస్తానమ్మా. అమ్మా
పెద్దదానవు, అమ్మా నన్ను పెంచిన దానవు, కన్న తల్లినే మరిపించిన దానవు. అమ్మా అమ్మా ప్రాపంచిక విషయాల్లో ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన నీవు అమ్మా ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయావమ్మా? అమ్మా అత్తవారింట జరిగిన ఏ విషయమైనా పుట్టింటికి చేరవేసినా అది భర్త లేని సమయాన అమ్మా తిరుగుతమ్మ తల్లి, అది పాతివర్త్య ధర్మం కాదని, ఆమె ఇల్లాలు కాదని నీ వెరగవా అమ్మా? అమ్మా అమ్మా అబద్ధం అంటే ఏమిటో తెలియని నీవా అబద్ధమాడమనొచ్చినది. మారు పలక నీకు నోరెట్లా వచ్చిందమ్మా, బారు పలక నీకు నోరెట్లా వచ్చిందమ్మా. పుట్టిన నాటన పుట్టిన నాటన సత్యమునే నలుకునైనా అమ్మా నలుకునైనా వంకన మాట నేర్వైతే అమ్మా ఇప్పుడు మారాడని నోరు వెట్టుబల్ ఇప్పుడు మారా పరుల మేలు కొరకు అసత్యము కూడా సత్యమని వెరుగని దానవా? మన లక్ష్మీ తిరుపతమ్మ మన ఇంటి వద్ద కంటే అత్తవారింటి వద్ద ఎంతో క్షేమంగా సంతోషంగా ఉందని చెప్పి ఒక్కసారి నా తల్లిదండ్రి నా కష్టాలు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకొని పోయారు. మరలా నీ వెళ్ళి ఇక్కడ జరిగే విషయాలు చెప్పావంటే వాళ్ళు తట్టుకోలేరమ్మా, నా తల్లిదండ్రి తట్టుకోలేరు. అమ్మా నన్ను పెంచిన తల్లిగా, కన్న తల్లిని మరిపించిన తల్లిగా నేను చెప్పినట్లే చెప్తానని నాకు మాట ఇవ్వమ్మా. అమ్మా తల్లి నువ్వు చెప్పినట్టు చెప్తా తల్లి. అమ్మా నీ మాట నాకు కాదనగలనమ్మా. నీవు లేని ఇంట్లో నా గోడెవరితో చెప్పుకొనవలను. త్వరగా వస్తావు కదమ్మా, వస్తానమ్మా, త్వరగా వస్తావు కదమ్మా. త్వరగా వస్తావు కదమ్మా. అత్తా తోడు కోడళ్ళకు వేధింపులకు అలసిపోతివా? అత్తగారు తిట్టుతో కొట్టుతున్నా చీచీ అని చేదరించుతున్నా మది ధ్యానించుతుండను
బిడ్డకు గారాల బిడ్డకు నేరాల ఘోరమో